ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరూ శుభములు తెలియజేస్తూ ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి తితుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కొన్ని భాగాలు చూద్దాం. మనం మొదట ఎలాంటి వారు అంటే దేవునికి దూరస్తులమైన వారమి, దేవునిలో నిలవకుండా లోకంలో మన ఇష్టానుసారంగా జీవిస్తున్న వారమి. అపోస్తలుడైన పౌలు గారు కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఏమంటే, నేను ఒకప్పుడు హింసకుణ్ణి, హానికరుణ్ణి, దేవుని బిడ్డల్ని హింసించిన వాడిని, స్టెఫెన్ని చంపడానికి అనుమతించిన వాడిని అని తన గత జీవితాన్ని చెప్పుకుంటూ, ఇప్పుడైతే నేనేమైనానో అది ప్రభు కృప వల్ల ఉన్నాను అంటాడు. అంటే ఒకప్పుడు పౌలు గారు కూడా దేవుని దూషిస్తూ వచ్చాడు, దేవుని పిల్లల్ని హింసిస్తూ వచ్చాడు, అనేక హింసలకి దేవుని బిడ్డలకు గురి చేస్తూ వచ్చాడు. ఆయన అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు దమస్కునికి బయలుదేరేటప్పుడు పౌలు గారు యేసుక్రీస్తు వారు తన ప్రత్యక్షమై అంటాడు. ఆయన గుర్రం మీద వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా ఒక పెద్ద వెలుగు వచ్చి ఆ వెలుగులో వారు కింద పడిపోతారు, పక్కన ఇద్దరు ఉంటారు. అయితే పౌలు గారికి చూపున్నప్పుడు ఆ వెలుగును చూడలేక పౌలు గారు అంటాడు, ప్రభువా నువ్వెవడు అని అడుగుతాడు. చూడండి, ఒకప్పుడు ప్రభు అంటే అసహించుకునేవాడు, ఒకప్పుడు ప్రభు అంటే నిర్లక్ష్యంగా ఉండేవాడు. అయితే లోకరీతిగా మంచి జ్ఞాని, ధర్మశాస్త్రాన్ని చదివినవాడు, మంచి విద్యావంతుడు, మంచి ధనవంతుడు కూడా అతను. అయినప్పటికీ దేవుని పిల్లల్ని హింసిస్తూ ఉండేవాడు. అయితే అక్కడ అంటాడు, ప్రభువా నువ్వెవడు అని అడుగుతున్నప్పుడు యేసు ప్రభు అంటారు, సౌలా నువ్వు హింసిస్తున్న క్రీస్తును అంటాడు. అదేంది? హింసిస్తుంది ఎవరిని? క్రీస్తుని హింసించలేదే, క్రీస్తుని ఏం చేయలేదే. క్రీస్తు పౌలు గారు చూడలేదు ఎప్పుడు కూడా. పౌలు గారు చూడకముందే ప్రభువైన యేసుక్రీస్తు వారు చిలువేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి పునరుద్ధానుడయ్యాడు, ఆరోహణుడై ఉన్నాడు. కానీ అక్కడ ప్రభు వారు అంటారు, నువ్వు హింసిస్తున్న యేసుని అంటాడు. అంటే దేవుని బిడ్డలను హింసిస్తే నువ్వు దేవుని హింసిస్తున్నట్టు, దేవుని సేవకుల్ని నువ్వు తిడుతున్నావంటే దేవుని తిడుతున్నట్టు. నువ్వు తెలియక పాపం చేస్తున్నావు. నేనేదో చేయాలని, దేవుడు యేసు ప్రభు మీద దోషణ ఆరోపణ చేయాలని, దేవుని సేవకుల మీద అబద్ధాలు చెప్పాలని మీరు ఎన్నెన్నో మాట్లాడుతున్నారు. కానీ అది మీకు తెలియదు. అది మీకు కీడుకే చేస్తున్నారు. మీరు అది తెలియక మీరు కీడుకే చేస్తున్నారు. ఈ మాటలు వింటున్న ఎవరైనా సరే, ఏ కులమైనా, ఏ మతమైనా, యేసు ప్రభువారు దూషించే వారికి ఒకనాడు తీర్పు ఉంది. ఒకవేళ ఈరోజు నువ్వు బాగుంటున్నావు అనుకుంటున్నావేమో. ఎందుకంటే ఆయన కృపగల దేవుడు, ఆయన కనికరం గల దేవుడు, ఆయన జీవం కలిగిన దేవుడు, ఆయన జీవాధిపతి దేవుడు, సర్వ సృష్టికర్త. ఆయన నిన్ను తన స్వరూపములో కలుగు చేసుకున్నాడు. కనుక నిన్ను ఏం చేస్తున్నా, నువ్వెన్ని దూషిస్తున్నా, నువ్వెన్ని హింసిస్తున్నా, నువ్వు ఎంత హేళన చేస్తున్నా, ఆయనకు జన్మనిచ్చిన తల్లి గారిని, మరియమ్మ గారిని కూడా మీరు హింసిస్తున్నా, దూషిస్తున్నా, దేవుడు సహిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీ కొరకు, నా కొరకు ఆయన కలవరి శిలువలో ప్రాణం పెట్టిన దేవుడు. ఆ కలవరి శిలువలో నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టి ఆయన రక్తం ద్వారా మన కడగాలి, పరిశుద్ధులుగా చేయాలని ఇష్టపడుతున్నాడు. అందువలన సహిస్తున్నాడు. కానీ నువ్వేదో గొప్పవాడని, నువ్వేదో జ్ఞానం కలిగినవాడు అని, కానీ నువ్వేదో ఉన్నత విద్య కలిగిన వాడు అని, నీకేదో జనబలము, ధనబలము, మత బలం ఉందని బలిసిన వాడు అని కాదు. దేవుడు సహిస్తుంది. ఎందుకో తెలుసా? ఆయన పోలిక చొప్పున, ఆయన స్వరూపమునందు మనందరిని కలుగు చేశాడు. నువ్వు దూషిస్తున్నప్పటికీ నీవు కూడా ప్రభువైన యేసుక్రీస్తు స్వరూపమునందు నిర్మించబడిన వాడివే. కనుకనే దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రేమిస్తున్నాడు. ఇంకా మారుతారు, ఇంకా అవకాశం ఇస్తున్నాడు. ఒకవేళ ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవించి, ఇష్టానుసారంగా మాట్లాడి చనిపోతే అక్కడ తీర్పు ఉంది. అందుకనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ధనవంతుడు లాజరు,
దరి క్షమించండి ధనవంతుడు ఒకడున్నాడు, దరిద్రుడు లాజరు ఉన్నాడు. ధనవంతుడు తన ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాడు, తన ఇష్టానుసారంగా బతుకుతూ వచ్చాడు, ఎవరిని లెక్కల చేయలేదు. కానీ లాజరు ఆయన చాలా పేదవాడు, అనారోగ్యస్తుడు, ఆయన బల్ల దగ్గర పడే ముక్కలు తిన్నాడు, ఆయన ఒంటి నిండా పుళ్ళుండి కురుపులతో కుక్కలు వచ్చి నాగుతున్నాయి. ఇద్దరు ఒక దినాన్ని చనిపోయారు. లాజరు ఎక్కడున్నాడు? ప్రభునందు ఉన్నాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడు. అంటే ధనవంతులంతా పాతాళానికి వెళ్తారు కాదు దాని ఉద్దేశం. అంటే దరిద్రుడు కూడా పరలోకానికి వెళ్తాడని. చాలామంది ఈ మాట చెప్తే అంటే ధనవంతులంతా నరకానికి వెళ్తారా? కాదు, దరిద్రులు కూడా పరలోకానికి వెళ్తాడు, దరిద్రులు కూడా దేవుడు ప్రేమిస్తాడని దీని భావన. ఇద్దరు చనిపోయారు. ఈయన అంటున్నాడు, అయ్యో అగాధంలో ఉన్నాను, నా గొంతు ఎండిపోతుంది, వేదనకరమైన జీవితం. నువ్వు దేవుడిని దూషిస్తున్నావు. ఒకప్పుడు వేదనకరమైన జీవితం నీకు సంభవించబోతుంది. నరకానికి వెళ్ళబోతున్నావు. ఇది సత్యం. నువ్వు అవునన్నా కాదన్నా, నువ్వెంత జ్ఞానం కలిగి మాట్లాడినా, నువ్వెన్ని చూపించినా చరిత్రను మార్చలేవు, సృష్టిని మార్చలేవు, సృష్టికర్తకి నువ్వు మార్చలేవు. సృష్టింపబడినది ఏది కూడా ప్రభువైన యేసుక్రీస్తు లేకుండా సృష్టింపబడలేదండి. ఆయన ప్రేమించే దేవుడు, కనికరించే దేవుడు, కృప చూపించే దేవుడు, కనికరం గల దేవుడు, ఆయన జీవాధిపతి దేవుడు, సర్వ సృష్టికర్త అయిన ఆ సృష్టికర్తను దూషిస్తున్నావే, సృష్టికర్తకి నువ్వు ఎదురు మాట్లాడుతున్నావే, ఎంత ధైర్యం ఉండాలి నీకు? ఎంత పాపం మూట కట్టుకుంటున్నావు, ఎంత నాశనాన్ని తెచ్చుకున్నావు తెలుసా? నువ్వు నీ జీవితం పతనానికి తెచ్చుకుంటున్నావు. జాగ్రత్త. ప్రభువైన యేసుక్రీస్తు వారు చేతకాని దేవుడు కాదు. ఆయన మౌనంగా ఉన్నాడంటే కారణం ఏందో తెలుసా? ఆయన స్వరూపమందు తన పోలిక చొప్పున నిన్ను నన్ను కలుగు చేసాడు కనుక మనం ఎక్కడ నరకానికి వెళ్తామో, ఎక్కడ పాతాళంలోకి వెళ్ళిపోతామో అని ఆయన ప్రేమిస్తున్నాడు. ఒక తండ్రి ఇద్దరు బిడ్డలు కంటే ఒకడు చెడిపోతుంటే ఒకడు బాగుంటే బాగుండవాడిని చూసి ఆనందపడ్డు, చెడిపోయిన వాడిని చూసి వేదన పడుతూ ఉంటాడు తండ్రి. ఎందుకో తెలుసా? ఈయన కుమారుడు నాశనం అయిపోతున్నాడు, లోకంలో జీవిస్తున్నాడు, చదువు లేదు, సంధ్య లేదు, వీడికి పిల్లని ఎవరిస్తారు, రేపు నేను ఉన్నంతకాలం బాగుంటాడు, నేను చనిపోతే ఎలా బతుకుతాడు అనే ఆలోచన తెలుసా నీకు? సృష్టికర్తతో పెట్టుకుంటున్నావు. జాగ్రత్త సుమా. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమించడం కనుక ఓర్చుకుంటున్నాడు, సహిస్తున్నాడు, మౌనంగా ఉంటున్నాడు. ఆయన దూషింపబడి బదులు కూడా దూషింపబడలేదు, ఎదురు మాట్లాడలేదు. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయం 44 వచ్చిన అంటారు, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి. అంటే మీరు ఎంత హింసిస్తున్నారో, దేవుణ్ణి ఎంత దూషిస్తున్నారో, ఎంత హేళన చేస్తున్నారో, మీ కొరకు అనేకులు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకనే కలవరి శిలువలో ఆకాశము భూమి మధ్య వేలాడుతూ, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరువురు కనుక క్షమించమన్నారు. ఆ శిలువ మీద ఉండేవాళ్ళు ఏం చేశారు? హేళన చేశారు. నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు. వీధులో రాజు అంటే కదా, ఎస్ రాజు ఆయన రాజు, ప్రపంచానికి రాజు ఆయన. అలాంటి దేవుడిని నువ్వు దూషిస్తున్నావంటే ఎంత పతనాన్ని తెచ్చుకుంటున్నావో. దేవుని ఉద్దేశం అది కాదు. అంతటా అందరూ మారు మనసు పొందాలని, అందరూ అంతటా మారు మనసు పొందాలి. మరి ఈ మాటలు కూడా మేము తెలియజేయడం కారణం తెలుసా? మీ మీద పగ కాదు, మీ మీద ప్రేమ. మనందరం కూడా దేవుని పిల్లలు, సహోదరుని కనుక ఈ మాటలు జాగ్రత్తగా ఉంచుకొని ప్రభువైన యేసుక్రీస్తులో రక్షణ పొంది ఆనందించు. అందుకనే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4 వచ్చినట్టు ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ఆనందించుడి. మనం అందరం కూడా ఆనందంగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇష్టపడుతున్నాడు. ఈ మాటలు దీవించిన గాక. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీ నామాన్ని బట్టి వందనములు, స్తోత్రాలు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి నాయన. ఎవరైతే రక్షణ లేదో వారికి రక్షణ దయచేయండి నాయన. మీరు అందరిని కూడా ప్రేమించే దేవుడు. మా కొరకు నాయన ప్రాణం పెట్టి నాయన సమాధి చేయబడి తిరిగి లేచి పునరుద్ధానం గొప్ప దేవుడు తండ్రి. అందులో బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ
యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి.